మనలను రక్షించడానికి దేవుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. అది సమస్య కావచ్చు, నిందే కావచ్చు, అవమానమే కావచ్చు, రోగమే కావచ్చు, వ్యాధియే కావచ్చు, వైరస్సే కావచ్చు, ఏదైనా కూడా విడిపించడానికి దేవుడు పుట్టి ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. రక్షించడానికి, మరి చూడండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి కూడా దేవుడు మరి పశువుల పాకలో పుట్టి ఉన్నాడు. మరి రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి దేవుడు పుట్టి ఉన్నాడు ప్రియులరా. అలాగే దేవుడు ప్రతి సమస్యల నుంచి కూడా విడిపించి నెక్స్ట్ ఇయర్ లో మనము ఆశీర్వదించబడటానికి, ఇంకా కారకులుగా ఉండటానికి కూడా దేవుడు ఈ లోకంలో పుట్టి ఉండడని చెప్పడానికి ఎంత మాత్రము సందేహం లేదు. అలాగే మరి చూడండి ప్రియులరా, రక్షించడానికి దేవుడు మరి పుట్టి ఉన్నాడు. పాపముల నుంచి విడిపించడానికి దేవుడు పుట్టి ఉన్నాడు. మరి వీటన్నిటి నుంచి విడిపించి మనలను ఆశీర్వాదానికి కర్తలుగా చేయడానికి, హల్లెలూయా, ఆశీర్వదించబడటానికి, ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉండటానికి దేవుడు మనలను మరి మన కొరకు పుట్టి ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు.